నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గిరిజన ఐక్యవేదిక నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమం 6వ రోజు యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఇండ్ల రవి తన సంఘీభావాన్ని తెలియజేస్తూ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో అంగన్వాడీ ఆయా పోస్టు గిరిజనులకు కేటాయించకుండా గిరిజనేతరులకు కేటాయించడంపై గిరిజన సంఘాల ఐక్యవేదిక నేడు 6వ రోజు నిరాహార దీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకనైనా అధికారులు వాస్తవాలు విచారించి గిరిజనులకు న్యాయం చేయాలని స్థానిక గిరిజన మహిళ పొట్లూరు సుభాష్నికి ఉద్యోగం కేటాయించాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు నిరసన తెలియజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో యనమల నాగేశ్వరరావు, మహేంద్ర, గిరిజన సంఘాల ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. ఇవ్వాలి గిరిజనులకు సంబంధించిన ఉద్యోగాలను గిరిజనులకే న్యాయం చేయాలి. పోట్లూరి సుభాషిణికి వెంటనే ఇవ్వాలి గిరిజనులకు సంబంధించిన ఉద్యోగం పోట్లూరి సుభాషిణి గారికి వెంటనే ఇవ్వాలి గిరిజనులకు సంబంధించిన ఉద్యోగం పోట్లూరి సుభాషిణికి వెంటనే. జై భీమ్. నా పేరు ఇండ్ల రవి, యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నెల్లూరు జిల్లాలోని కోట మండలం కొక్కుపాడు గ్రామ పంచాయతీ పలుగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో ఉన్నటువంటి గిరిజన అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టులు కానీ టీచర్ పోస్టు కానీ స్థానికంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి గిరిజన యానాది కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి నియమం ఉంది. అయితే ఈ యొక్క నియమాలకు విరుద్ధంగా ఆ యొక్క ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులను ఆయా టీచర్ పోస్టులను జనరల్ కోటా కింద కేటాయించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో ఇంటర్వ్యూకి గిరిజన మహిళ అయినటువంటి యానాది కులానికి సంబంధించినటువంటి పోట్లూరి సుభాషిణి నోటిఫికేషన్కి అప్లై చేయడం, ఆ యొక్క ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క ఇంటర్వ్యూస్లో ఈ యొక్క పోట్లూరి సుభాషిణి గిరిజన యానాది కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి చదువులో కూడా మెరిట్ స్థానంలో ఉంది. న్యాయంగా జనరల్ కోట కింద కూడా ఆయా పోస్టు పోట్లూరి సుభాషిణికి రావాల్సి ఉంది. అయితే నియమాలకు విరుద్ధంగా ఈ యొక్క ఐసిడిఎస్ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ నియమాలకు తిలోదకాలు ఇచ్చి ఆ యొక్క ఎస్టీ కోట కింద ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాన్ని జనరల్ కోట కింద గిరిజనేతరులకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చర్యలను పోట్లూరి సుభాషిణి మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఆ యొక్క ఉద్యోగం ఆయా పోస్టు తనకు రావాలని, తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఎన్నిసార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా, సంబంధిత ఐసిడిఎస్ అధికారుల చుట్టూ తిరిగినా, స్థానిక రాజకీయ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం శూన్యమైంది. చివరికి ఈ యొక్క పోరాటం 6 నెలల నుంచి కొనసాగుతూ ఉంది. అయినా కూడా రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఐసిడిఎస్ అధికారులు కానీ ఎటువంటి స్పందన రాకుండా గిరిజనులకు సంబంధించిన ఉద్యోగాన్ని గిరిజనేతరులకు ఇచ్చి దానిని కొనసాగించడం జరిగింది. అయితే పోట్లూరి సుభాషిణి గారు గిరిజన సంఘాల ఐక్యవేదిక వచ్చి తన యొక్క డిమాండ్ను, తన యొక్క బాధను విలుపుచ్చడం ద్వారా గిరిజన సంఘాల ఐక్యవేదిక ఈ యొక్క సమస్యను రిలే నిరాహార దీక్షల ద్వారా కలెక్టరేట్ వద్ద ఈ రోజున 6వ రోజుకు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలను చేపట్టడం జరిగింది. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు నగరంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, అంబేద్కరిస్టులు అందరూ కూడా వచ్చి తమ మద్దతులు తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నా కూడా నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కానీ, అట్లాగే ఐసిడిఎస్ అధికారులు కానీ, రాజకీయ ప్రతినిధుల నుంచి కూడా ఎటువంటి స్పందన రాకుండా గిరిజనుల యొక్క సమస్యను వినకుండా పెడచెవును పెట్టడం జరిగింది. ఈ యొక్క చర్యలను గిరిజన సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గిరిజనులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలని చెప్పేసి, అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ నియమాలను తొంగలా తొక్కినట్లయితే ఈ యొక్క ఉద్యమాన్ని గిరిజన సంఘాల ఐక్యవేదిక ద్వారా, యానాది మహానాడు ఆల్ ఇండియా ద్వారా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రమైనటువంటి స్థాయికి తీసుకెళ్లి గిరిజనులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ, యానాదులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ వీరికే వచ్చేటట్టుగా ఈ యొక్క పోరాటం చేస్తామని చెప్పేసి, ఈ పోరాటం ఎంత దూరమైనా సరే పోతే దీనికి సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా ఐసిడిఎస్ అధికారులు కానీ, కలెక్టరేట్ వారు కానీ, రాజకీయ ప్రతినిధులే కానీ వారే బాధ్యత వహించవలసిందని చెప్పేసి ఇంత మూలంగా తెలియజేస్తూ
గిరిజనులకు వచ్చేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పేసి ఈ రోజున మేము కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్నాము. కలెక్టర్ గారు ఖచ్చితంగా స్పందించి ఈ యొక్క సమస్యలో జోక్యం చేసుకొని గిరిజనులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు గిరిజనులకే వచ్చేటట్లుగా పోట్లూరి సుభాషిణికి న్యాయం జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సంఘాల ఐక్యవేదిక ద్వారా ఈ యొక్క రిలే నిరాహార దీక్ష శిబిరం ద్వారా కూడా తెలియజేసుకుంటూ కోరుకుంటూ, అలాగే గిరిజన సంఘాల ఐక్యవేదిక ద్వారా అందరూ కూడా మరొక మరి జై భీములు తెలియజేస్తున్నాము. జై భీమ్.